వెల్కమ్ టు ది డయల్ వ్యూ. ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియని ధైర్యం, ఎప్పుడు ముంచెత్తుతుందో అర్థం కాని భయం. నిండు కుండలా ఉన్న ప్రకాశం బ్యారేజ్ను చూస్తున్నా, వెన్నులో వణుకు పుట్టిస్తున్న బుడమేరు మౌనాన్ని చూస్తున్నా కాళ్ల కింద భూమి కంపించిపోతోంది. కుండపోతకు ప్రళయం విరుచుకుపడుతుందేమో అనే ఆలోచనే ప్రాణం పోయేలా చేస్తోంది. ఇలాంటి దుస్థితి మరెవరికీ కలగకూడదు అంటే, ఇలాంటి మాయదారి కాలం మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే ఈ వరదకు అడ్డుకట్ట వేసేందుకు ఓ అద్భుత పరిష్కారము ఉంది. దశాబ్దాలుగా పక్కన పెట్టేసిన పరిష్కార మార్గం ఉండనే ఉంది. మీరు కనుక ప్రజల కోసమే అయితే, మీరు కనుక సామాన్యుల స్వరమే అయితే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 1964లోని ఆంధ్ర పత్రిక ఇది. బుడమేరు వరద బీభత్సంలో 10 మంది గల్లంతు, రైళ్లకు ఆటంకం అనే హెడ్డింగ్తో హెడ్లైన్స్ గమనించారు కదా. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. అంటే బుడమేరు సమస్య ఈనాటిది కాదు. 6 దశాబ్దాల నుంచి జల పిశాచమై విరుచుకుపడుతూనే ఉంది. 60 ఏళ్ల నుంచి బుడమేరు బెజవాడను మింగి వదిలేస్తున్నా సరే, పీఠాలు ఎక్కిన ఇంతమంది ముఖ్యమంత్రులు, మారిన ఇన్ని ప్రభుత్వాలు ఎందుకు సమస్యను పరిష్కరించలేదు? అసలు పట్టించుకోలేదా, లేక పక్కన పెట్టేశారా అనేది తప్పక తెలుసుకోవాలి. ముంచెత్తే వరద ప్రవాహాలనే నిలువరించి రిజర్వాయర్లు కట్టిన ఘన చరిత్ర ఉన్న తెలుగు ఆత్మగౌరవం ఎందుకని బుడమేరు ముందు ఓడిపోతోంది అనేది కూడా తప్పక తెలుసుకొని తీరాలి. ఉమ్మడి ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దుల మధ్యలో పుట్టిన బుడమేరును వాగు అంటారు కొందరు. కాదు, ఇది మేజర్ డ్రైన్ అంటుంది ఏపీ జలవనరుల శాఖ. దాదాపు 165 కిలోమీటర్ల పాటు ప్రవహించే బుడమేరుకు కొన్ని ఉపవాగులు కూడా ఉన్నాయి. రెడ్డిగూడెం నుంచి కోతులవాగు, గంగినేని నుంచి పులివాగు, మునగపాడు నుంచి భీంవాగు, చెరువు మాధవరం నుంచి లోయవాగు, గడ్డమణుగు లోయ నుంచి దొర్లింతల వాగు, ఇవన్నీ వచ్చి బుడమేరులో కలుస్తాయి. బుడమేరు పొడవు నేరుగా ఉండదు, అనేక వంపులు ఉంటుంది. ఖమ్మం జిల్లాలో కురిసే వర్షాలు, కొండల మీదుగా నుంచి వచ్చేటువంటి నీరు, పొలాల నుంచి బయటకు వచ్చే అదనపు నీటితో బుడమేరులో ఏడాదంతా నీటి ప్రవాహం ఉంటుంది. అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరున్న కొల్లేరుకు బుడమేరే ప్రధాన నీటి వనరు. 1970లో వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటర్, ఇబ్రహీంపట్నం వద్ద మరో డైవర్షన్ కాలువను ఏర్పాటు చేశాయి అప్పటి ప్రభుత్వాలు. 1903 నుంచి 2024 వరకు మొత్తంగా 17 సార్లు బుడమేరు విశ్వరూపం చూపిస్తూ వస్తోంది. 2005లో వచ్చిన భయంకరమైన వరద బెజవాడకు చుక్కలు చూపించింది. 2009లోనూ అదే దుస్థితి. నేరుగా వెళ్లే ఛాన్స్ ఉండి ఉంటే బుడమేరులో ఇన్ని ఆటుపోట్లు వచ్చేవి కావు. వంకర టింకర్లు ఎక్కువ కనుక ప్రవాహం జలప్రళయంగా మారుతుంది. వరద ప్రవాహాన్ని కొంత అయినా సరే నిలువరించాలి అంటే బుడమేరుకు రీటైనింగ్ వాల్ కట్టాల్సిందేనని 2009లో అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రాజెక్ట్ పనులను సిద్ధం చేశారు. కానీ ఆయన హఠాన్మరణంతో అది అటకెక్కింది. నేటికి 19 ఏళ్లు గడుస్తున్నా సరే రిటైనింగ్ వాల్ ప్రతిపాదనలను ఏ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో వణుకు పుట్టించిన ఆపరేషన్ కొల్లేరు కూడా జల సమాధి అయింది. 2005లో 70,000 క్యూసెక్కులకు పైగా ముంచెత్తిన వరద విజయవాడను జల దిగ్బంధనం చేసింది. ఆనాడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. విజయవాడను కాపాడుకోవాలంటే పోలవరం కుడి కాలువతో బుడమేరును అనుసంధానం చేయాల్సిందేనని 2007, 2008కి మధ్యన బుడమేరు దిగువ కాలువ ప్రవాహాన్ని పోలవరం కుడి కాలువకు మళ్లించారు. నిజానికి కొత్త కాలువను తవ్వాలి, లేదా పాత కాలువను విస్తరింపజేసే ప్రయత్నం చేయాలి. అలాంటిది ఏదీ చేయకుండానే, లేకుండానే ఇష్టారీతిగా వ్యవహరించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి మొదటికే మోసం వచ్చింది. 20 ఏళ్ల క్రితం వచ్చిన వరదలకు న్యూ రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిగా జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. అప్పుడు వెలగలేరు దిగువ కాలువ ద్వారా మళ్లింపు చేపడితే వరద ప్రవాహం కాస్త శాంతించింది. కానీ అపాయం మాత్రం పక్కకు జరగలేదు. నేటికి అలాగే పొంచి ఉంది. 2008 తర్వాత నుంచి విజయవాడ రూరల్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రాంతంలోని న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్, నందమూరి నగర్ అంతా బుడమేరు పరివాహక ప్రాంతమే. ఇక కరకట్ట అయితే ఆనవాళ్లు లేకుండా పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే బెజవాడ వరద విలయానికి కారణాలు ఎన్నెన్నో. బుడమేరు పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం లేదు, డైవర్షన్ పనుల మాటే లేదు, కాలువల ఆధునీకరణ లేదు. బుడమేరు పరివాహక ప్రాంతం అంతా ఇప్పుడు జనావాసలే. దాని ఫలితం ఇప్పుడు దాదాపు 40,000 కుటుంబాలు నీటిలో చిక్కుకుపోయాయి. 1,00,000 మందికి పైగా అమాయకులు నిరాశ్రయులయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యధలు ఎన్నో, ముగిసిన జీవితాలు ఎన్నో, వరద మిగిల్చిన అవశేషాలు ఎన్నెన్నో. అలా అని ఈ సమస్యను వదిలేద్దామా? ఈ కన్నీళ్లకు తుది ఎక్కడా? మనం మాట్లాడుకోవాల్సింది, మనం వెతుక్కోవాల్సింది ఇదే. నేరం ఎవరిది అని నిలదీస్తే కాలర్ పట్టుకొని నిలయాల్సి వస్తే మాజీ సీఎం జగన్ నుంచి నేటి సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు అందరినీ బోనెక్కించాలి. తిలా పాపం తలా పిడికెడు. ఇందులో ఎక్కువలు తక్కువలు ఉంటాయేమో కానీ విజయవాడకు ఈ దుర్గతి పట్టటానికి అన్ని పార్టీలు, పాలకులు అందరూ కారణమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వీటి గురించి డిబేట్ పెట్టుకుంటే సమయం సరిపోదులే. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు ముందు డయల్ న్యూస్ ఉంచుతున్న ప్రశ్న, సవాల్ ఒకటే. ఆపరేషన్ కొల్లేరు, ఆపరేషన్ బుడమేరు చేపట్టే సత్తా ఉందా లేదా? విజయవాడలోనూ హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి మరీ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కొల్లేరు నుంచి బుడమేరు వరకు ఆక్రమణలు తొలగించగలిగే సత్తా ఉందా లేదా? కూటమి సర్కార్ కనుక ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ప్రోగ్రాం తలపెడితే రాజకీయాలు చేయకుండా సహకరించే సత్తా వైఎస్ జగన్కు ఉందా లేదా? ఒకవేళ కూటమి ప్రభుత్వం కనుక అలసత్వం ప్రదర్శిస్తే నిలదీసే సత్తా జగన్కు ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సినటువంటి అత్యవసర సందర్భం ఇది. ఇలా నిలదీస్తున్నందుకు టీడీపీ, జనసేన, వైసీపీ నేతలు, క్యాడర్లు మమ్మల్ని బూతులు తిట్టవచ్చు, తిట్టండి. అయినా సరే డయల్ న్యూస్ మళ్ళీ ఇదే విధంగా నిలదీసి తీరుతుంది. ఎందుకంటే డయల్ న్యూస్ ప్రజల పక్షం, ముమ్మాటికి ప్రజాపక్షం కనుక ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది లీడర్లు మాత్రమే. సేఫ్ ఆంధ్రప్రదేశ్, సేఫెస్ట్ విజయవాడ కోసం ప్రజల తరపున నిలబడి మీరు బదులిచ్చే వరకు ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం. డయల్ న్యూస్ ఇలా నిష్పక్షపాతంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది.